హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్-ఇన్-వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర ఆకుకూర పప్పు ఎలా చేయాలో చూద్దాము. ఇదైతే ఆంధ్రాలో చాలా ఫేమస్ అండి. అలానే వైట్ రైస్ లేక రాగి ముద్దలకి చాలా బాగుంటుంది కాంబినేషను. అప్పలము అలానే బజ్జీ ఉన్నా కూడా మంచి ఫుడ్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ కావాల్సిన ఐటమ్స్ ఆకుకూర, పచ్చిమిర్చి, వంకాయ, కరివేపాకు, కొత్తిమీర, అలానే టమాటో, ఆనియన్, వెల్లుల్లి కూడా తీసుకోవాలండి. ఇక్కడ ఒక గ్లాస్ అయితే నేను కందిపప్పు తీసుకున్నాను. ఒక గ్లాస్ కరెక్ట్గా మాకైతే మెజర్మెంట్ అండి. 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది. సో ఇక్కడైతే అన్నీ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే వంకాయను కూడా నీట్గా కట్ చేసుకొని వాటర్లోకి అయితే వేసానండి. సో ఇక్కడైతే అన్నీ నీట్గా వాష్ చేసుకొని 1 బై 1 కుక్కర్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. అన్నీ ఒకటేసారి వేయచ్చండి, పప్పు అయితే ఉడుకుతుంది. సో ఎలాంటి డౌట్ లేదు, కొంచెం ఆయిల్ వేసినా కూడా పప్పు అయితే కరెక్ట్గా ఉడికిపోతుంది. సో ఇక్కడైతే నేను అన్నీ వేసిన తర్వాత కొంచెం అంత చింతపండు కూడా యాడ్ చేశానండి. ఇక్కడైతే నేను ఆకుకూరని బాగా నీట్గా వాష్ చేసుకొని ముందుగానే పెట్టుకున్నాను. సో అదైతే నీట్గా కట్ చేసుకొని పప్పులోకి అయితే యాడ్ చేశాను. ఇక్కడ మీకు పచ్చిమిర్చి అనేది కారం ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. నేనైతే 5 to 6 అయితే తీసుకున్నానండి. సో అంతా కట్ చేసుకొని నీట్గా వేసుకున్న తర్వాత ఇందులోనే మసాలా అయితే యాడ్ చేద్దాము. కొంచెం అంత పసుపు, అలానే ఇదైతే పప్పు మసాలా అంటారు. ఇది సపరేట్గా ఈ పప్పుకే రెడీ చేస్తారండి రాయలసీమలో. అలానే కొంచెం అంత వంకాయ కూడా కట్ చేసుకున్న తర్వాత వేసుకోవాలి. వంకాయని ఎప్పుడు కూడా ఎక్కువసేపు వాటర్లోనే ఉంచితే ఎక్కువ నల్లగా కాదు, మనం ఎప్పుడు వాడుకుంటామో అప్పుడు బయట తీయొచ్చు. సో నేను లాస్ట్లో వంకాయ కూడా యాడ్ చేసి ఒక 3 విజిల్స్ అయితే పెట్టానండి. విజిల్స్ అయిన తర్వాత కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేయండి. అలానే ఓపెన్ చేయకండి, ప్రెజర్గా ఉన్నప్పుడు మనకైతే ఆవిరైతే ముఖానికి కొడుతుంది. సో ఇక్కడైతే మనము కావలసినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఉడకపెట్టామంటే అంతా మసాలా సాల్ట్ అంతా బాగా ఉడుకుతుంది. అప్పుడు మనకు పైన వాటర్ అంతా ఉంచుకోవాలండి. ఇక్కడ సపరేట్గా ఒక పాత్రలోకి వాటర్ తీసేసుకున్నామంటే మిగిలిందంతా మనమైతే పప్పు రుబ్బుకోవచ్చు. సో పప్పు అనేది బాగా నున్నగా రుబ్బుకోవాలండి. బాగా స్మూత్గా ఉంటేనే ఎక్కువగా ఉంటుంది, ప్లస్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను పప్పు అయితే బాగా రుబ్బుకున్నానండి. ఇక్కడ తిరగవాత అయితే వేద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి సాసవలు, జీలకర్ర, అలానే కొంచెం అంత మెంతి, కరివేపాకు, ఇక్కడైతే నేను కట్ చేసుకున్న ఆనియన్, అలానే వెల్లుల్లి కూడా వేసానండి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలి. ఫ్రై చేసి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటే చాలండి. అప్పుడే తిరగవాత అనేది మనకు బాగుంటుంది. ఇదైతే రాయలసీమలో చాలా ఫేమస్, ప్రతి ఇంట్లోనే చేస్తారు నాకు తెలిసి. సో అనంతపురం సైడ్ అయితే ఎక్కువగా చేస్తుంటారండి ఈ ఆకుకూర పప్పు. మీలో ఎంతమంది అనేది ఎక్కువగా తిన్నారో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే నాకైతే లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. మేమైతే బజ్జీతో సర్వ్ చేసుకున్నాము. మీరు కూడా ఈ ఆకుకూర పప్పు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్